హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తున్నానండి. చాలామందికి కూడా చిక్కుడుగాయలో గింజలు లేకపోతే తినడానికి ఇష్టపడరు కదా. నేను కూడా అంతేనండి, మా పిల్లలు కూడా అంతే. కాకపోతే ఓసారి ఇలా చేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం ఇక్కడ నేను 1/2 kg దాకా చిక్కుడుగాయలు అనేది తీసుకొని ఇలా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఒలిచి తీసుకున్నానండి. గింజలు అలాగే పీల్ కూడా తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఇక్కడే వేసుకోండి. తర్వాత ఇవి మునిగేంత వరకు కొద్దిగా ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి దాదాపుగా ఒక 2 లేదా 3 విజిల్స్ మాత్రమే పెట్టండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టండి. తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చిని చిన్నగా 2 ముక్కలుగా చీల్చి వేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా 2 ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయ కూడా నూనెలో బాగా మగ్గాలన్నమాట, ఎర్రగా వేగాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అనేది, ఈ విధంగా ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి అండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ టమోటా కూడా నూనెలో బాగా మగ్గి మెత్తగా అవ్వాలండి, సాఫ్ట్గా అవ్వాలి. దానికోసం మూత పెట్టి మగ్గించండి. ఈలోపు మన చిక్కుడుకాయలు ఎలా ఉడికాయో చూసేద్దాము. చూస్తున్నారు కదా, లోపల ఉన్న ప్రెషర్ అంతా కూడా తీసేసి చూడండి, చిక్కుడుకాయలు అనేది చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు నేను ఒక గింజను అలాగే చిక్కుడు పీల్ను కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా గింజలు ఉడికితే సరిపోతుంది. తర్వాత వీటి పీల్ ఉంటుంది కదా, ఆ తోలు కూడా మరీ మెత్తగా ఉడకకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికితే టేస్ట్ ఉండదు. ఈలోపు మన టమోటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఓసారి పసుపు అంతా కూడా కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా కలపండి. లేదంటే కూర అనేది మొత్తం కూడా అల్లం పేస్ట్ వాసన వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ఉంది కదా, దాన్ని తీసుకోవాలండి. నేను ఇక్కడ వాటర్ అయితే వేసుకోవట్లేదు, కొద్దిగా వాటర్ అనేది వస్తున్నాయి గరిటెతో పాటి. సో మీకు కావాలనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది ఆల్రెడీ మనం చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, ఇక్కడ ఎంత కావాలో అంతే వేసుకోండి చూసి. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేయండి. ఏ కూరలైనా సరే నేను ఎండు కొబ్బరి పొడి వేస్తానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ అయినా టేస్ట్ అయినా చాలా బాగా వస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియా పొడి అండి, అదే గరం మసాలా అంటాం కదా, సో అది వేస్తున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అండి, అందుకనేసి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడకనిచ్చామంటే చిక్కుడుకాయలలో ఏదైనా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. రిలీజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది కర్రీ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తయారవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఒకసారి అంతా కలిపేసేసుకోండి. ఇలా ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. మీకు ఇంకేదైనా మసాలా పొడులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అన్నంలోకి అయినా సరే చాలా బాగుంటుంది. ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.